ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల అని ఇంకో ఆడపిల్లను పుట్టినింటికి పంపించేశారు ఓ ప్రబుద్ధుడు. ఒకటోసారి ఆడపిల్ల, రెండోసారి ఆడపిల్ల. ఇక చాలు చాలు, జా జా, జల్దీ గర్కు జా అంటూ అర్ధరాత్రి ఇంట్లో నుంచి కొట్టి నెట్టేశాడు. వెళ్తా వెళ్తా, మా పుట్టింటికి కాదు నిన్ను జైలుకు పంపుతా అంటూ ఆమె సీదాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంకేముంది, కాకిలు ఎంటర్ అయ్యారు. ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే మహాలక్ష్మి ఉన్నట్టే అని అంటారు. అమ్మాయి పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనేవారు. తదనంతర కాలంలో అమ్మాయి పుడితే ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పులు, భ్రూణహత్యలు, లింగ వివక్ష జరుగుతోంది. తాజాగా ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఓ భర్త గర్భవతి అయిన తన భార్యను, పిల్లలను అర్ధరాత్రి పుట్టింటికి పొమ్మని ఇంటి నుంచి గెంటేశాడు. హైదరాబాద్లోని అత్తాపూర్లో దారుణం జరిగింది. మళ్లీ తనకు ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఆ భర్త కట్టుకున్న భార్యను పుట్టింటికి పంపేశాడు. అర్ధరాత్రి అనే కనికరం లేకుండా గర్భవతిని, తన 2 పిల్లలను పుట్టింటికి పొమ్మని బయటపెట్టి తలుపేశాడు. వివాహ సమయంలో పెట్టిన సామాన్లు సైతం అత్తింటికి పంపించేశాడు. అర్ధరాత్రి తన 2 పిల్లలతో రోడ్డు పాలైన నిండు చూలాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె అత్త, మామ కూడా కొడుక్కు వత్తాసు పలకడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు హుమేరా బేగం పోలీసులను ఆశ్రయించింది. వివాహం జరిగినప్పటి నుండి భర్త వేధింపులు మొదలయ్యాయని, మొదటిసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన తరువాత అదనపు కట్నం తేవాలని భర్త అక్బర్ ఖాన్ చిత్రహింసలకు గురి చేశాడని, గర్భవతినైనా 2 సార్లు పుట్టింటికి వెళ్లగొట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.